పర్సనల్ ఎబిలిటీ. ఎందుకంటే నిన్న కాక మన ఛత్తీస్గఢ్లో ఇన్ని కబుర్లు చెప్పినాడు ఏమైంది, ఇవాళ రాజకీయ సన్యాసం చేశాడు. ఈ రాజకీయ సన్యాసం చేసిన తర్వాత ముగ్గురు వ్యక్తుల కింద ఎవరో సునీల్ కన్గోల్ గారు ఒకరు, ఈ రవిచంద్ర ఒకడు, ఈ ఇక్కడ ఋషేంద్ర ఎవరో తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్సీపీకి పనిచేస్తారు. ఇందులో కుక్కమూత మీద ఎవడంటే రాబిన్. ఈ ఇతని తెలివితేటలకు ఏంటంటే తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ అనంతరం గ్యారంటీగా గెలిచిన కాంగ్రెస్ స్ట్రాటజీని సేమ్ ఆప్ చేయడానికి సునీల్ కన్గోల్ని రేవంత్ రెడ్డి గారు త్రూగా ప్రజెంట్ చేస్తున్నారు తెలుగుదేశం కాని దగ్గర. వీడి స్థానానికి ప్రమాదం వస్తుందని వీళ్ళందరికీ పెద్ద దిక్కైన ప్రశాంత్ కిషోర్ గారిని పారాచూట్ వేసి దించారు ఇక్కడికి. అడావుడిగా లోకేష్ కలవడం ఇవన్నీను. ఇక్కడ మీకు 100 crores హెరిటేజ్ నుంచి ట్రాన్స్ఫర్స్ జరిగాయి. ఏది ప్రశాంత్ కిషోర్ యొక్క అకౌంట్స్కి, ఈ కన్సల్టెన్సీకి. ఇదేంటంటే నెగిటివ్ స్ట్రాటజీస్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే గ్యారంటీగా 2 మైనస్లు అంటే నెగిటివ్. ఆ రోజు చూడండి పింక్ డైమండ్ మీకు జ్ఞాపకం ఉందా, ఇప్పుడు గ్యారంటీగా సెక్రటరియట్ తనఖా పెడుతున్నారు. నెక్స్ట్ ఏమో ఈ షర్మిల గారిని సునీతమ్మ గారిని ఫ్యామిలీల పరంగా. ఓకే, మూడోది ఈ ప్రభుత్వంలో ఈ చేస్తున్న రాక్షస పాలన అన్నదాన్ని ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఫస్ట్ టైం ఒక ప్రజలు ఇచ్చిన ప్రభుత్వానికి కంటిన్యూస్గా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట చెప్పారు, కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు, వాళ్ళది రైటో రాంగో ఎంచడానికి తెలుగుదేశం తరఫున చంద్రబాబు గారు నిరంతరం చెప్పి మాట ఒకటే, ప్రజలు తప్పు చేశారు అందుకే నేను ఓడిపోయాను. అలాగే నా పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీలో నన్ను మోసం చేసి వాళ్ళు స్వలాభాలు చూసుకున్నారని చెప్పి వెనకటికి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు చెప్పేవాళ్ళు ప్రజలు ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పిదాన్ని తెలుసుకుంటారని, వాళ్ళని ఓడిస్తే. అది ఇప్పుడు ఇదే తప్పిదం ఏంటంటే శాశ్వత భూస్థాపితమైంది. ఇప్పుడు గతంలో కూడా మహాకూటమి కట్టి ఇక్కడ కేసీఆర్ నెత్తిన పాలు పోసిన పాపానికి ఏమైంది, కేసీఆర్ ఒట్టడంత అయినట్టుగా ఎదిగి 10 సంవత్సరాలు రూల్ చేశారు. వీళ్ళు 20 సంవత్సరాల్లో తెలుగుదేశం ఇక్కడ ఈ గడ్డ మీద మనం చేసిన విన్యాసాలు ఎన్ని అని కాదని చెప్పిందిరా, కనీసం మేయర్ గెలవచ్చు కదా సార్. నేను కాక మొన్న కోకటిపల్లిలో జనసేన నిలబడినప్పుడు మిత్రధర్మానికి కనీస బాధ్యత లేకుండా, నాకు ఎంతోమంది జనసేన మిత్రులు నాకు తెలుసు, నాతో పాటు కోపానిస్టులు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని లాడ్జీల్లోనూ చుట్టపాలు ఇంట్లో ఉండి ఎంత ప్రచారం చేస్తారు సార్. ప్రసాద్ గారు ఆ కమ్యూనిటీ వనభోజనాల్లో మనం కష్టపడుతున్నాం కానీ వాళ్ళ నుంచి ఒక్క అనాపైసా రెసిప్రొకేషన్ లేదని, అదే జరిగింది కోకటిపల్లిలో. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ యొక్క విన్యాసాలు ఎలా ఉంటాయంటే ఈ సెక్రటరియట్ అమ్మేస్తారు, కుటుంబం సునీతమ్మని తీసుకొచ్చి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞత సభలు ఇవే కనబడుతున్నాయి మీకు. చూడండి కావాలంటే రాక్షస పాలన అన్న దగ్గర ఇవాళ ఇటు తిప్పి అడి తిప్పి పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా ఒక నాయకుడి కింద ఎమర్జ్ చేయడానికి మాత్రం ఈ తెలుగుదేశం ఈసారి ఉపయోగపడుతుంది. ఇక్కడ కేసీఆర్ని ఎలా ఎమర్జ్ చేశారు మీరు గమనించుకోండి కావాలంటే, జరగబోయింది అదే. ఎందుకంటే ప్రజలు ఎట్లా అయితే విసిగి వేసారిపోయి ఉన్నారో, 23 స్థానాలకు పరిమితం చేశారు, మీ ప్రజెన్స్ మాకు అక్కర్లేదు ఎందుకంటే అభివృద్ధి అని చెప్పిన దగ్గర ఈ ప్రభుత్వం గతంలో చూడండి 19,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయన్నారు, ఈ ప్రభుత్వం 13,50,000 తీసుకొచ్చిందన్నారు. గ్రాసీమేమో గత ప్రభుత్వ ఒప్పందాలు ఈ ప్రభుత్వంలో గ్రౌండ్ అయిందంటే 1,103 కోట్లు అండి ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. సంక్షేమ పథకాల రూపం కింద కథలు చెప్తున్నారు కదా, ఒక రాష్ట్ర బడ్జెట్ 2,58,000 కోట్లు సంక్షేమం చేస్తే 1,103 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సంతరించుకున్నాయి. ఎంఎస్ఎంఈ యూనిట్లు మీకు తెలుసో తెలియదో సార్, 4 లక్షల మందికి ఉపాధి కల్పించారు తెలుగుదేశం ఆయనలో. ఈ ప్రభుత్వంలో 16,50,000 మంది. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఒప్పుకోరు వీళ్ళు, నేను మీరు ఇచ్చినవి కాదు. సర్వే స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఇచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. అందుకే మీరు చూసారు లేదో, వ్యవసాయ ఉత్పత్తులు కనుక మీరు తీసుకోగలుగుతారండి 52,816 కోట్లు తెలుగుదేశం గవర్నమెంట్ కొన్నదండి. ఈ ప్రభుత్వం ఇప్పటికీ 72,816 కోట్లు వ్యవసాయ అంటే వడ్లు పప్పు దినుసులు నూనె సామాగ్రి ఇలాంటివి వ్యవసాయదారుల నుంచి కొన్నది. అందుకే దానికి జిఎస్డిపి 1వ స్థానంలో నిలబడుతుంది. ఈ స్టాటిస్టిక్స్ ఎక్కడైనా చర్చనీయాంశం అవుతున్నాయి చెప్పండి. అవి దాంట్లో గ్లామరే ఉందండి, అవి చెబితే ఎవరింటారు? ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలే లెక్కలేదు. నేను ఏదో చెప్తున్నాను సార్, ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎవరికి ఉపయోగపడుతున్నాడు? ఇదే వ్యక్తి మాట్లాడిన మాట ఛత్తీస్గఢ్ ఏమైందో ఒకసారి చెప్పానండి. ఛత్తీస్గఢ్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ ఏమేమి చెప్పానండి, మధ్యప్రదేశ్ గురించి కూడా చెప్పాడు ఆయన, కాంగ్రెస్ ఏమయ్యా. సో ఇక్కడ ఏంటంటే ప్రవచనాలు చెప్పుకోవడానికి మా చాయంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పడానికి నేను అస్త్ర సన్యాసం చేశాను, దొడ్డిదారిని వచ్చి 100 కోట్లు కలెక్ట్ చేసుకుని నెగిటివ్ మోడ్యులేషన్స్ ప్రజల్లోకి పంపించడానికి ఉపయోగపడుతున్నాను దానికి అనుకుంటే, వీళ్ళు చేతనైతే తెలుగుదేశం డబ్బులు తీసుకుని కావాలంటే లేదా పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అడుక్కోమని 350 కోట్లు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయమని చూద్దాం. ఇలాంటి వాటికి ఎక్కడా ఉండవు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఒక ఆప్షనల్ ఏంటి ఆప్షన్లు ఇస్తారంటే ఈ ప్రభుత్వం వేసేసి ఆ ప్రభుత్వం కంపారిజన్స్ తీసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఈ కంపారిజన్లో ఏమైనా లోపం ఉందని చెప్పమని చూద్దాం, అవి మాట్లాడరు. ఒకసారి బీజేపీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్తాం. రవికిరణ్ గారు నమస్తే. రవికిరణ్ గారు మ్యూట్లో ఉన్నారండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. లేదు నాది మ్యూట్ లో లేదు, నాది బానే ఉంది, మీరు ఒకసారి చూడండి. రవికిరణ్ గారు ఓకేనా? నాది మ్యూట్ లో లేదు, బానే ఉంది. ఐ థింక్ ఏదో టెక్నికల్గా ఉంది. ఒకసారి శివపార్తి గారు
సో చూశారు కదా ప్రశాంత్ కిషోర్ లెక్కలు ఎవరికి చిక్కులు తీసుకొస్తున్నాయి. నేరుగా ఆయన లెక్కలే మాట్లాడాడు. ఆ మాట్లాడటం వెనక ఉద్దేశం చిక్కులు అనేది ఎవరికనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ప్రశాంత్ కిషోర్ గారు లెక్కలు ఏమో కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒకటైతే నిజం ఉందని నేను భావిస్తానండి. ఏంటంటే ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు. ఇందాక ప్రసాద్ గారు ఏదో 16 లక్షలు ఉపాధి కల్పించారన్నారు. మరి ఏ విషయంలో కొంచెం నాకు దానికి సంబంధించి ఒకసారి కొంచెం క్లియర్గా చెప్తే మేము తెలుసుకుంటాము. చూడండి, ఎంఎస్ఎంఈలు నేను కదా ఇచ్చింది, పరిశ్రమల శాఖ జీఓపీ ఇచ్చింది. 37,956 యూనిట్లు తెలుగుదేశం ఆయనలో 4 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఇదే ప్రభుత్వంలో 6.5% ఎక్స్ట్రా అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి 2.5 లక్షల కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. 16.5 లక్షల ఉద్యోగాలు ఏమన్నా మనకి పేపర్లోనేనా లేకపోతే గ్రౌండ్ లో ఏమన్నా సందేహం గ్రౌండ్ అయినాయా లేదా, గ్రౌండ్ అయినాయా లేకపోతే పేపర్ల మీద అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు 16 లక్షలు 25 లక్షలు ఇది పేపర్ లేనేసింది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి కూడా ఉంటాయి. అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. వీళ్ళు ఓన్గా ఇనిషియేషన్ తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయినాయా వీళ్ళ ఓన్ ఇనిషియేషన్ అది నిరంతర ప్రక్రియ, అంతేగాని ఒక ప్రప్రభుత్వానికి అది ఆపాదించొద్దు. ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ అవ్వడం ఇంపార్టెంట్. గ్రౌండ్ అయినాయా వస్తాయి చేసుకుంటారు. ఇప్పుడు మనకు కడప స్టీల్ ప్లాంట్ కూడా 4 సార్లు శంకుస్థాపన చేశారు ఘనంగా. ఇప్పుడు గత ప్రభుత్వంలో 19,50,000 కోట్లు అన్నప్పుడు ఈ ప్రభుత్వం 13,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పిన దగ్గర గ్రాసిమ్ కంపెనీ కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఆ తెలుగుదేశం ఆయన ఒప్పందమే కదా. అదేనండి నేను చెప్తాను. అంటున్నాను అంటే ఏ ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా తీసుకున్న డెసిషన్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్ రాష్ట్రానికి విభజనలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని వస్తాయి కదా, దాన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ ఎలా వస్తాయి మరి అలా ఇవ్వరు కదా. విభజనలో వచ్చిన అప్పులే వచ్చాయి. కొన్ని తెలుగుదేశం ఇనిషియేషన్ తీసుకున్న క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి ఎట్లా ఆపాదిస్తారు మీరు 16 లక్షలు చేశారని చెప్పండి. ఇప్పుడు మనకి అదే చెప్తారండి, పేపర్ మీద చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ కదా, ఇప్పుడు కియా మోటార్ ఉంది. కియా మోటార్ వల్ల 850 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తుంది. గ్రాసిమ్ నుంచి ఎంత వస్తుంది, అలాగే హీరో మోటార్స్ నుంచి ఎంత వస్తుంది. హీరో మోటార్స్ ఎవరు అధికారంలో అధికారం కాదమ్మా. ఈ ఇయర్ మనకి ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన హైటెక్ సిటీకి సంబంధించి కొన్ని పనులు జరిగాయి. తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు తీసుకున్న డెసిషన్లు కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది ఎక్కువ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారని దాని మీద వాళ్ళకి పేరు. చూడు, 2014లో 29 ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యి 2,804 కోట్లు వచ్చాయి. 2015లో 51 ప్రాజెక్టులు వచ్చి 4,542. 2016లో 79 ప్రాజెక్టులు వచ్చి 11,395 కోట్లు. 2017లో 62 ప్రాజెక్టులు 4,009. 2018లో 72 ప్రాజెక్టులు 95,553. టోటల్ 32,803 కోట్ల ప్రాజెక్టులు ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో మీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు 3.5 సంవత్సరాలు ప్లస్ లాస్ట్ 1.5 ఇయర్ తెలుగుదేశం అనుకుంటే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి వస్తే 19లో 73 ప్రాజెక్టులు 34,696. 2020లో 42 ప్రాజెక్టులు 9,840 కరోనా. ఇది 2021లో 47 ప్రాజెక్టులు 10,350 కరోనా. 2022 కూడా ఆల్మోస్ట్ కరోనా సగం దాకా 46 ప్రాజెక్టులు 45,217. 23 జూన్ దాకా అయితే 26 ప్రాజెక్టులు 7,035. 1,103 కోట్లమ్మ. ఇది మనం ఈ జీడిపిలు తర్వాత కేంద్ర ఉత్పత్తులు ఎక్స్పోర్ట్లు ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రం క్యాలిక్యులేషన్స్లో ఎవరెవరు ఎంత వచ్చాయి అన్నది మనందరిది సమిష్టి బాధ్యత. ఇది మీరు అన్నట్టు కంటిన్యూషన్ ఆఫ్ ప్రభుత్వంలో నేను గ్రాసిమ్ లెట్ కంపెనీ చెప్తున్నాను గత ప్రభుత్వం ఒప్పందం ఈ ప్రభుత్వంలో గ్రౌండ్ అయిందని. ఆబ్వియస్గా